సో ఫైనల్గా ఈ పార్సల్ వచ్చి 3 days అయింది. ఓపెన్ చేయడం అవ్వలేదు, షూటింగ్ ఉంది కాబట్టి. సో ఈ రోజు ఓపెన్ చేసి ఏంటిది అది? దానిమ్మ. ఏమంటారు ఇంగ్లీష్లో? దానిమ్మ. నువ్వు అలా చేస్తావా? చేయనమ్మా. అబ్బా చెయ్యనమ్మా. నాకు అన్ని పిచ్చి పిచ్చిగా పడేసాడని చెప్పి ఇప్పుడు అన్ని సర్దుతున్నాడు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా సింపుల్ వ్లాగ్. మీరు అందరూ అడుగుతుంది. సో నేను షూట్ లేనప్పుడు ఇంట్లో జనరల్గా ఎలా ఉంటాను, మా బాబుతో ఎలా స్పెండ్ చేస్తానని. చాలా ఫార్మల్గా ఉంటానండి, చాలా సింపుల్ లైఫ్ మాది. సో షూట్ లేనప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా నేను ఎలా స్పెండ్ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వచ్చి దా మనం తిందాం. కొంచెం సామ్ తినేటప్పుడు ఆడుకోకూడదు. కమ్ బను. బను బను బను. సో ఫైనల్గా బాక్స్ వచ్చి ఈ పార్సల్ వచ్చి 3 days అయింది. ఓపెన్ చేయడం అవ్వలేదు, షూటింగ్ ఉంది కాబట్టి. సో ఈరోజు ఓపెన్ చేసి ఏ ఉన్నాయి ఎందులో చూపిస్తాను. సో ఎప్పటి నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా. మా మమ్మీ నువ్వు కూడా చాలా రోజులు నేను చెప్తున్నావు కదా. సో ఒక్కొక్కటి తీసి అన్నీ పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఫైనలీ సో అంటే ఏదైనా కొనేటప్పుడు కొంచెం మంచిగా ఇన్వెస్ట్ చేయాలి కదా. సో కిచెన్లో చాలామంది కమెంట్స్లో కూడా ఇంతకుముందు చెప్తానే ఉండేవాళ్ళు. బట్ నేను ఫస్ట్ నుంచి క్యాస్ట్ ఐరన్, స్టీల్ ఇవన్నీ వాడాను. కానీ సో ఇవి నాకు మంచి బ్రాండెడ్ కొనాలి అని చెప్పి ఫైనల్గా ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి. ఇంతకుముందు నేను వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా వాడాను. బాబు కోసం కుక్కర్ కూడా, నీకు బుజ్జి కుక్కర్ ఉంటుంది కదా, బాబుకి చిన్ని కుక్కర్ అనమాట. ఆ కుక్కర్ కూడా నేను చూపిస్తాను. అది కూడా ఇండస్ వ్యాలీదే. అది పాస్ట్ 1.5-2 years నుంచి నేను వాడుతున్నాను. సో ఇదేంటంటే బిర్యానీకి యూజ్ చేసే ట్రైప్లై అంటారు కదా, అవి చాలా వెయిట్ ఉంది కదా. సో బిర్యానీస్ కానీ హండీ లాంటిది దమ్ చేసుకున్నాడు, దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా చికెన్ కర్రీ ఏదైనా 2 kgs పడతాయి కదా మమ్మీ అందులో. బాగున్నాయి. సో ఇది వచ్చేసరికి మా మమ్మీకి నచ్చింది. ఇందులో ఇడ్లీ పెట్టుకోవచ్చు అండ్ స్టీమ్ చేసుకోవడానికి. ఇవేమో పెద్ద ఇడ్లీలు వేసుకుంటారు కదా. ఇందులో ఆవిరి కూడా అంటే తట్టె ఇడ్లీ లాంటిది, పెద్ద ఇడ్లీలు బాయిల్ చేసుకోవడానికి, ఏమైనా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది. సో ఇలా ఇవి 2 ఇచ్చారు. ఇది ఒకటి, ఇదంతా కంప్లీట్ సెట్ లాగా వస్తుంది అనమాట. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా బాగుంది కదా. వెయిట్ అది మంచి వెయిట్ ఉంది. సో మెయింటెనెన్స్ అవి కూడా చాలా ఈజీ అంట. సో ఈ మధ్య కొన్నిసార్లు ఏంటంటే ఇది మెయింటెనెన్స్ కష్టమేమో అని చెప్పి చాలా మంది కాస్ట్ ఐరన్ వాడరు. బట్ ఇవన్నీ ప్రీ సీజన్డే కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది తాలింపుకి వాటికి బాగుంటది. చిన్న చిన్నగా ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి కూడా మరీ చిన్నగా లేదు కదా. మీ వాడికి కూర కూడా ఉండొచ్చు. ఇది కూడా బాగుంది, ఇది కూడా భలే ఉంది.
దీంట్లో అయితే చికెన్ ఫ్రై, ఎనీ ఫ్రైస్కి చాలా బాగుంటుంది. నా దోశ ప్యాన్, పెద్ద దోశ ప్యాన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బరువు బరువు ఉంది కదా, బరువు బాగుంది. కానీ ఒక్కసారి కాలడానికి కొంచెం టైం పట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవన్నీ ఒక్కొక్కటి ట్రై చేస్తున్నప్పుడు నేను మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, నేను ట్యాగ్ చేస్తాను. ఇండస్ వ్యాలీ నా కూపన్ కోడ్ కూడా ఉంది, కూపన్ కోడ్ యాడ్ చేస్తే మీకు ఇంక ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది, నేను మెన్షన్ చేస్తాను. కుందామా? పెడతావా ఫ్రూట్స్? పెట్టు. ఏంటిది అది? దానిమ్మ. ఏమంటారు ఇంగ్లీష్లో? దానిమ్మ. ఇంగ్లీష్లో ఏమంటారు? పొమోగ్రనేట్. పొమోగ్రనేట్ అంటే దానిమ్మ. అంటే దానిమ్మ. ఆ. ఇలాంటివి బాగుంటాయి పిల్లలకి ఆడించడానికి. సో ఫస్ట్ క్రైలో తీసుకున్నాను నేను. ఇట్లా బోర్డ్స్ లాగా వస్తాయి అన్నమాట. సో బోర్డ్స్లో షేప్స్ కానివ్వండి, ఇలా ఫ్రూట్స్ లాగా అండ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. సో ఏదో ఎడ్యుకేషన్ పర్పస్ అని కాదు, కానీ వాళ్ళని ఆక్యుపై చేయాలి, వాళ్ళని ఏదో ఒకటి కొంచెం బిజీగా ఉంచితేనే ఎక్కువ అల్లరి చేయకుండా ఉంటారు. అందుకు కదా. నువ్వు అల్లరి చేస్తావా? చేయనమ్మా. అబ్బా చెయ్యనమ్మా. ఇవన్నీ పెట్టేస్తాడు, బాగా పెడతాడు. మనమే ABCDEFG చెప్తావా? చెప్పు. ఇది దాటాయమ్మా. రావట్లేదా? మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అయిపోయాడు. ఓకే, ఐ ఫిక్స్డ్ ఇట్. డన్. షూటింగ్స్ లేకపోతే ఆడుకుంటూ ఉంటాం మేము, ఏదో ఒకటి టైం పాస్ చేస్తూ ఉంటాము. మోస్ట్లీ ఏదో ఒకటి అంటే స్క్రీన్, యాపిల్, ఎస్, స్క్రీన్ అలవాటు లేకుండా ఇలా ఆక్యుపై చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. బట్ మేము ఫోన్ చూస్తాం కాబట్టి డెఫినెట్గా పిల్లలు ఏదో ఒక టైంలో వచ్చి ఫోన్ అడుగుతారు. బట్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నాం ఇప్పుడు వరకు అయితే. బనానా అన్నీ పెట్టేసావు, చూపించు పట్టుకొని. సూపర్. ఇదిగో నేను నేర్పించాలి అని మాకేం లేదు. సో ఎలాగో స్కూల్కి వెళ్తే వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు కాబట్టి మోస్ట్లీ నేను తెలుగు నేర్పించడానికి ట్రై చేస్తాను. ఏది? ఏ లేదు, ఏ పోయింది. మొన్న ఏ ఫర్ ఏంటి? B for C for I for ఏంటి? J for juice. Y for yak. S for snake, పాము. వెరీ గుడ్, వెరీ గుడ్. పాము. ఇవి వుడెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచి వాటితో ఆడుతూ ఉంటాడు, కాసేపు అలా టైం పాస్ చేసుకుంటూ ఉంటాడు. అన్నీ ఒకేసారి తీసుకెళ్ళచ్చు కదా. ఒకటొకటి తీసుకెళ్ళాలమ్మా. నాకు తెలియదమ్మా. హాయ్, భలే బిడ్డవ్వను. తినేస్తున్నాను. పప్పు పప్పు చపాతి బాగుందంట. కారం ఓకే, నెయ్యి కావాలా? సరే కొంచెం. ఇప్పుడు తిను. ఇంకా ఉన్నా? సరే తినేసి. ఈరోజు నాకు పప్పు, చపాతి, చాలు. గుడ్డోడికి సున్నుండలు కూడా చేసేసింది. షెడ్యూల్ అప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. సో ఈలోపు నేను నిన్న జంతికలు కూడా చేసింది, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి.
సో మమ్మీ ఇప్పుడు వెళ్ళిపోతుంది, షూటింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడు వస్తుంది. అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారనమాట. బాయ్ చెప్పమ్మా, జాగ్రత్త, మళ్ళీ వెళ్దాం. నేను వెళ్ళేసి మళ్ళీ తొందరగా వచ్చేస్తాను. నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్తే ఎప్పటికి వెళ్తారు? దూరం ఉంది కదా, మళ్ళీ వద్దు కానీ మా అమ్మగోదు మా అమ్మగోదు. మళ్ళీ నేను ఆ సామాన్లు పెట్టేసి వస్తా, సరేనా? ఇప్పుడు ఎండగా ఉంది కదా, మనం సాయంత్రం వెళ్దాం, ఓకేనా? దా తొందర చూడు, కారు వచ్చేసింది చూడు బయట. దా బాయ్. సామాన్లు పెట్టేసి వద్దా? బాయ్ చెప్పు. మమ్మీ ఇప్పుడే వెళ్ళిపోయింది. మా బుడ్డోడు చూసారు కదా, పేచి పేచి పెట్టాడు. అమ్మమ్మ వెళ్ళిపోయిందా? మరి ట్రాఫిక్ ఉంటుంది కదా, అందుకే ఇప్పుడు వెళ్ళిపోయింది. సో మేమైతే జాక్ మూవీ పెట్టుకున్నాము. బుడ్డోడు ఎలాగో ఇప్పుడు పడుకుంటాడు కాబట్టి కాసేపు పడుకోవా. ఎందుకు పడుకోవు నువ్వు? మ్యాంగో జ్యూస్ మా పిన్ని పంపించింది, లక్ష్మి పిన్ని, రాజమండ్రిలో ఉంటారు కదా తను. సో అదేంటంటే షుగర్ లేకుండా చేశారనమాట, ఓన్లీ పల్పే. సో అది కొంచెం ఇస్తే తాగుతున్నాడు. అన్నం సరిగ్గా తినలేదు ఈరోజు. ఎందుకు తినలేదు? ఎండాకాలం పిల్లలు మనకులాగే ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా ఒక్కొక్క రోజు. సో నేనైతే ఫోర్స్ చేసి బలవంతంగా పెట్టను ఎప్పుడు. తినలేకపోతే ఇంకొక పూట అయినా తింటాడు. సో అందుకే ఈరోజు ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు. ప్రాన్స్ వండింది కానీ మమ్మీ అసలు ఇష్టంగా తినలేదు కదా. మరి నీకోసం అమ్మమ్మ కష్టపడి వండింది కదా, తినాలి కదా. ఎందుకు తినలేదు? చెప్పు కాదు, ఎందుకు తినలేదు? ఆము ఆకలేదురా? సరే తాగు. సో ఇవైతే తాగుతాడు చల్లగా. పట్టుకో, గ్లాస్ పట్టుకో. బాగుందా ఇది? నచ్చిందా? ఇందాక అన్నీ పిచ్చి పిచ్చిగా పడేసాడని చెప్పి ఇప్పుడు అన్నీ సర్దుతున్నాడు. ఆర్గనైజ్ చేయడం చాలా ఇష్టము, బట్ ఒక్కొక్కసారి ప్లేఫుల్ మూడ్లో ఉన్నాడు అనుకోండి, మొత్తం పిచ్చి పిచ్చిగా పెట్టేస్తాడు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పెడుతున్నాడు. నేనేం రికార్డ్ చేయట్లేదు, నువ్వు చూస్తున్నావు. గుడ్ బాయ్ నువ్వు? ఎంత గుడ్ బాయ్వి? మంచిగా పెట్టేసావు. థ్యాంక్ యూ సో మచ్ బను. థ్యాంక్ యూ బనుమా. ఎంత బరువు ఉన్నాయా? ఎంత బరువు ఉన్నాయంట? చాలు. ఇది ఇక్కడ కాదు కదా, ఇక్కడ కాదు, ఇక్కడే కదా. అది డాడర్ కదా, డాడర్ అక్కడ కదా. ఇది కూడా ఇక్కడ కాదు. చాలు. పెట్టాలా? హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? క్యూట్గా ఉన్నావు. క్యూట్ ఉన్నావా? చాలు. ఏంటా ఫేస్? ఇంకా బట్టలు సర్దడం అవ్వలేదు, నువ్వు వెళ్ళిపోయావు. ఏదో వీడియో తీస్తుంటూ వచ్చి పారిపోయావు. హెల్ప్ చేయాలా లేదా నువ్వు? దా హెల్ప్ చేయి నాకు. ఒక్కొక్కటి ఇవ్వాలి. నో 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 వద్దు, నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నో, నాట్ హియర్. వద్దు బుడి, వద్దు. చూడు, కొంచెం హెల్ప్ చేస్తే ఇంత డబుల్ పని చేస్తాడు మావాడు. డబుల్ పని చేస్తావా నువ్వు అమ్మకి? నిజం చెప్పు, చేస్తావు కదా? మనం బయటికి వెళ్తున్నామా? సైకిల్ వేసుకుని అలా వాకింగ్ చేసేసి వస్తాం.
లెట్స్ గో లెట్స్ గో Bye bye. బాయ్ బాయ్ Bye bye. Tata. ఇక్కడ సో ఎవ్రీ ఈవినింగ్ మోస్ట్లీ నేను ఇంట్లో ఉన్నప్పుడు బయటకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి వేరే షూట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నా వేరే పనిలో ఉంటే వెళ్ళం కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైం బయటకు వెళ్తాం. సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి తీసుకెళ్తాను రోజు. అంటే వాకింగ్ లాగా వెళ్తాము. సో బాబుకి కూడా అక్కడ టెంపుల్కి వెళ్ళడం అలవాటైంది. అండ్ పంతులు గారిని అడిగి కొంచెం పటికి బెల్లం తెచ్చుకొని అక్కడ ఒక 5 to 10 minutes అలా కూర్చుని అక్కడ అందరికీ హాయ్ చెప్పేసి వచ్చేస్తాడు మా బాబు. అలా అలవాటు అయిపోయిందనమాట. భవిష్యతి సర్వరోగప్రశమనం సర్వసంపర్కవర్ధనం యదక్షరమదభ్రష్టం మాత్రా వీరత్వేద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ లలితాంబికే నమోస్తుతే. బాగుందా? దండం పెట్టుకున్నావా? చాలు చెప్పులేసుకో. తిన్నది అన్నం నువ్వు? పొద్దున్న తిన్నావా అమ్మ? ఎందుకు తినలేదు? ఇప్పుడు ఆకలేసిందా? బాగుంది. కుక్కరీ షో చెప్పినట్టు బాగుంది అంటున్నావు ఏంటి నువ్వు? నేను చెప్పానా బాగుందని చెప్పమని? నిన్న 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 చెప్పమని చెప్పాను నేను నీకు. బాగుందా బాగాలేదా అని అడిగాను, అంతే కదా? బాగుంది. బాగుందని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి బ్లాగ్. సో ఇలా నా డే మా బాబుతో ఇలా స్పెండ్ చేస్తాను షూటింగ్ లేనప్పుడు. సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ చూడండి. మన చూడండి. చూడండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. టేక్ కేర్.